నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు ఉద్యోగపరంగా చిన్న చిన్న అవకాశాలను పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. కుటుంబపరమైనటువంటి అవకాశాలు పెరుగుతుంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. ఒప్పందాలను సమీక్షలు చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించటం మంచిది. మిథున రాశి వాళ్లకు ఆర్థిక స్థితిగతులు పెంచుకునే అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగ జీవనంలో అనుకూలంగా ఉంటుంది. అనారోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు. చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించండి. కర్కాటక రాశి వాళ్లకు వ్యక్తిగత సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో పని భారాలు పెరుగుతుంటాయి. వ్యాపారంలో అనుకూలతను పెంచుకునే అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబపరమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తిని తులసీ దళములతో పూజించండి. సింహరాశి వారు ఈరోజు ఇతరులకు ఉపకారం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగ జీవనాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణ నిర్వహించి దీపార్చన నిర్వహించండి. కన్యారాశి వాళ్లకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి లాభాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగ జీవనంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా మారుతుంటాయి. ప్రయాణాలు చేసే సందర్భాలుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో నందీశ్వరుని వద్ద అర్చన నిర్వహించడం మంచిది. తులారాశి వాళ్లకు ఆరోగ్య ఆదాయ మార్గాలు విశేషంగా పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి జీవనాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి యొక్క అనుకూలమైనటువంటి తోడ్పాటు చక్కని అభివృద్ధిని కలగచేస్తూ ఉంటుంది. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం రాజరాజేశ్వరి అమ్మవారు. చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఇతరులతో ఉన్నటువంటి ఇబ్బందులను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి. ధనుసు రాశి వాళ్లకు సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు. వృత్తిపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. సాంఘికపరమైనటువంటి ఒత్తిళ్లు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. దుబారా ఖర్చులు కాస్త ఆందోళనకు గురి చేస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. చేయవలసిన పూజ అమ్మవారి కవచమును పారాయణం చేయటం మంచిది. మకర రాశి వారు తాము చేపట్టినటువంటి ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ఉద్యోగ జీవనంలో సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణాలు ఉంటుంటాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు పెంచుకునే అవకాశాలు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత కొన్ని రకాల విశేషమైనటువంటి సౌకర్యాలు అనుకూలతలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు.
మీరు చేయవలసిన పూజ, స్వామివారిని శంఖపుష్పాలతో పూజించండి. కుంభరాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడుతుండాలి. కోపతాపాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. ఇక రావలసిన బాకీలను వసూలు చేసుకుంటుంటారు. వేరువేరు రూపాలలో ప్రయాణాలు ఉంటుంటాయి. కష్టపడితే కానీ ప్రయోజనాలు పొందలేనటువంటి స్థితి కూడా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం, అమ్మవారికి పాయసమును సమర్పణ చేయటం మంచిది. మీనరాశి వాళ్లకు ఈరోజు అనుకూలమైనటువంటి వాతావరణాలు ఉంటుంటాయి. ఉద్యోగ జీవనంలో ఉన్న సమస్యలు తగ్గిపోతుంటాయి. వ్యాపారాల్లో నిలకడగా రాణించగలుగుతూ ఉంటారు. ఆరోగ్యాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. చేయవలసిన పూజ ఏకదంత గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.